ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అమర్ అయితే ఆరు జ్ఞాపకంగా మిగిలిపోయి ఉన్న ఆ తెల్ల పట్టు పంచని పట్టుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు కదా. ఈ లోపల రాతోడు వచ్చి, ఎందుకు సార్ మీలో మీరే ఇలా బాధపడే కన్నా నిజం చెప్పేవచ్చు కదా సార్ అని అనగానే, లేదు రాథోడ్, నిజం అనేది నా కట్టె కాలిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీల్లేదు. ఎందుకంటే నా కూతురు ఎక్కడో బ్రతికే ఉంది అన్న ధైర్యం వేరు, మీ కూతురు చనిపోయింది అన్న చెప్పిన మాట వేరు అవుతుంది. కాబట్టి నిజాన్ని చెప్పి బాధ పెట్టడం కన్నా ఏమీ చెప్పా పెట్టుకోకుండా సైలెంట్గా ఉంటే కూతురు సంతోషంగా ఉందని వాళ్ళు కూడా అనుకుంటారు కదా రాథోడ్ అని చెప్పేసేసి మొత్తానికి మాట్లాడుతూ ఉండగా వెనకాతల రాథోడ్ వెనకాతల బాగా కనిపించడంతో అమర్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే, ఏవండి మీకు ఫోన్ వచ్చిందండి అని చెప్పి అనగానే, అమ్మయ్య బాగి ఇప్పుడే వచ్చిందనమాట అని మనసులో అనుకుంటూ, హలో సార్ చెప్పండి, ఓకే ఇప్పుడే బయలుదేరుతున్నాం అని చెప్పేసి రాథోడ్, సార్ కాల్ చేశారు, మన ఇద్దరిని అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పేసి అనగానే, అలాగే సార్ రెడీ అవుదాం అని చెప్పి అనగానే, ఇక వెంటనే, ఏవండి మీకేమైందండి, ఎందుకో కొంచెం కంగారుగా, ఎందుకో కొంచెం బాధగా కనిపిస్తున్నారు అని అనగానే, ఏమీ లేదు, మీ నాన్నగారిని రమ్మని చెప్పాను కదా, ఈ లోపల కంపెనీ నుంచి కాల్ వచ్చింది కదా ఆఫీస్ నుంచి, సో ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీ నాన్నగారు వస్తే కాసేపు వెయిట్ చేయమని చెప్పు అని అనగానే, అబ్బా దానికోసమా అండి మీరు ఇంతగా టెన్షన్ పడుతున్నారు, ఏం పర్వాలేదు, మా నాన్నగారు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు, మీరు హ్యాపీగా వెళ్ళి మీ వర్క్ ఫినిష్ చేసుకుని రండి అని అనగానే, అలాగే మిస్ అమ్మ అని చెప్పేసి అనగానే మిస్ అమ్మ బయటకు వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అమర్ ఆ పట్టుపంచని వెనకాతలే దాచుకుంటూ ఉంటాడు కదా. ఇక వెంటనే దాన్ని కబోర్డ్లో పెట్టేస్తాడు. రాథోడ్, వెళ్దామా, పదండి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరూ అయితే ఇంటి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే మన అమర్ అలా కారులో వెళ్ళిపోతూ ఉండగా ఆరు వచ్చి, ఏవండి ఆగండి, మీరు ఎప్పుడూ అబద్ధం చెప్పడమే నేను చూడలేదండి, మీకు నిజం తెలిసినా కూడా ఎందుకండి ఎవరికి నిజం చెప్పటం లేదు, ఇంతకీ నా తల్లిదండ్రులు ఎవరో మీకు తెలిసింది, చెప్పండి, నేను తెలుసుకోవాలి అనుకుంటున్నానండి అని చెప్పేసి మన ఆరు అయితే కారు వెనకాతల పరిగెడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు, మీరైనా చెప్పొచ్చు కదా, నా కన్న తల్లిదండ్రులు ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కదా అని అనగానే, ఇక వెంటనే అప్పుడు, ఎందుకు బాలిక అంత తొందరపడుతున్నావు, తెలుసుకుందువులే, నీ తండ్రి నీ వాళ్ళు ఇవన్నీ తెలుసుకుందో, రాబోయే గండాన్ని ఎవరు మాత్రం తెలుసుకోలేరు చెప్పు, తప్పకుండా తెలుసుకుందరు అని అనగానే, గండమా ఎవరికి రాతోడు గారు, ఎవరికి గుప్తా గారు అని అంటూ ఉంటుంది. నువ్వే చూచుదు కదా బాలిక అని చెప్పేసేసి గుప్తా గారైతే అంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా రామ్మూర్తి గారు వచ్చేసేసి ఇంటికి రావడంతో బాగి, నాన్న వచ్చేసావా, రా నాన్న, ఆయన ఇప్పుడే నాన్న అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళారు, తప్పకుండా మీ నాన్న వస్తే వెయిట్ చేయమని చెప్పేసి అన్నారు, రండి నాన్న కూర్చోండి అని అనగానే ఈ లోపల అమర్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి, ఇక ఎలా ఉన్నారు అన్నయ్య గారు, బాగున్నారా అని చెప్పేసి నిర్మలమ్మ కూడా పలకరిస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారా అని చెప్పేసి పలకరిస్తూ ఉంటే, ఉండండి నాన్న మీకోసం ఇప్పుడు నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను అని అనగానే, అబ్బా ఏం పర్వాలేదమ్మా అలా కూర్చో అని అనగానే, నాన్న నాకు తెలుసు నాన్న, మీరు ఎంతో అలసిపోయారు, నా కంటికి చాలా నీరసంగా కనిపిస్తున్నారు, నా చేతి కాఫీ తాగితే ఇప్పుడే ఇట్లాగనే మీరు యాక్టివ్గా అయిపోతారు అని చెప్పేసి మన మిస్సం వెళ్ళి లోపలికి వెళ్ళి కాఫీ పట్టుకొని వస్తుంది. ఇలా కాఫీ పట్టుకొని వచ్చి కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ తాగుతూ ఉండగా ఇక వెంటనే ఆ కాఫీ ఏమవుతుంది అంటే ఒక్కసారిగా పంచ మీద అయితే ఒలిగిపోతుంది. ఆ పంచ మీద ఒలిగిపోవటంతో ఇక వెంటనే, అయ్యయ్యో అనవసరంగా మంచి పంచ పాడైపోయింది, ఇప్పుడు ఇది ఎలా అని చెప్పేసి అనగానే, అమ్మ మిస్సమ్మ వెళ్ళి పైన కబోర్డ్లో ఒక పంచ తీసుకొనిరా మీ నాన్న కోసం అని అనగానే, అబ్బే ఏం పర్వాలేదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మంగళ ఉతికేస్తుందిలేండి అని అనగానే, అయినా ఈ మధ్యలో బాగోదు కదా, నువ్వు వెళ్ళు మిస్సమ్మ అని అనగానే, అలాగే మావయ్య గారు అని చెప్పేసి మన మిస్సమ్మ అయితే పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఈయన ఇటువంటివి యూజ్ చేయరు కదా, అసలు ఇక్కడ ఎక్కడుంటాయి అని చెప్పేసేసి కబోర్డ్లన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉండగా అమర్ అప్పుడే పెట్టేసి వెళ్ళిపోతాడు కదా. మన ఆరు జ్ఞాపకం ఆ పంచని పట్టుకొని మన మిస్సమ్మ కిందకి వస్తూ ఉంటుంది. నాన్న పైనన్నీ వెతికాను నాన్న, ఈ తెల్ల పట్టు పంచి తప్ప ఇంకేమీ లేవు నాన్న, తీసుకోండి
కట్టుకోండి అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అబ్బే పట్టుపంచ నాకెందుకమ్మా, పట్టుపంచ కట్టే వయసు ఎప్పుడో దాటిపోయిందిలే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒక్కసారిగా రామ్మూర్తి పట్టుపంచని చూడంగానే షాక్ అయిపోతాడు. నా కూతురు, నా కూతురు, నా కూతురు జ్ఞాపకం, నా కూతురు ఇది, నా కూతురు, నా కన్న పేగు అని చెప్పేసి పంచను పట్టుకొని ఒకటే ఎమోషన్ అయిపోతూ ఉంటారు. ఇలా ఎమోషన్ అయిపోతూ ఉండటంతో అసలు ఎవరికి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే ఏంటి నాన్న, ఏమైంది, ఈ పంచని పట్టుకొని కూతురు కూతురు అంటున్నారేంటి, నేను ఇక్కడే ఉన్నాను కదా అని అనగానే, నువ్వు కాదమ్మా, మీ అక్క, మీ అక్క జ్ఞాపకం ఇది, మీ అక్క జ్ఞాపకం ఇది అని చెప్పేసి అనగానే, అక్క జ్ఞాపకమా అని చెప్పేసి ఒక్కసారిగా మన మిస్సమ్మ కూడా షాక్ అయిపోతుంది. అయితే ఒక్కసారిగా ఇదంతా కూడా కిటికీల నుంచి చూస్తూ ఉన్న అరుంధతి అయితే షాక్ అయిపోతుంది. అక్క జ్ఞాపకం అని అంటున్నారు, నా చిన్నప్పుడు నా జ్ఞాపకమైన ఇక ఆ అనాథాశ్రమంలో ఉన్న ఆ పంచని పట్టుకొని మన మిస్సమ్మ వాళ్ళ నాన్న ఇంత ఎమోషనల్ అయిపోతున్నారేంటి అని చెప్పేసేసి, నా కూతురు, నా కూతురు అనాథాశ్రమంలో వదిలిపెట్టినప్పుడు ఈ తెల్ల పట్టు పంచలోనే వదిలిపెట్టాము అని చెప్పేసేసి ఎమోషనల్ అయిపోతూ ఉండగా అరుంధతి అయితే ఈ మాటలన్నీ విని షాక్ అయిపోతుంది. అంటే నా కన్న తండ్రి ఎవరో కాదా, నా చెల్లెలు బాగీనా, అంటే మేమిద్దరం రక్త సంబంధికులం అన్నమాట అని చెప్పేసేసి, అందుకనేనా తనని ముట్టుకునే అవకాశం కూడా నాకు వచ్చింది, నా పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నది నా రక్త సంబంధికులైన నా చెల్లెలేనా అని చెప్పేసేసి అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతకాలం నా పుట్టింటి వాళ్ళు ఎవరో 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 అనుకున్నాను, నా పుట్టింటి వాళ్ళు నా పక్కనే ఉన్నారనమాట అని చెప్పేసేసి మన ఆరు అయితే ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. నా కూతురు, నా కూతురు, నా కూతురు అని చెప్పేసేసి ఇక వెంటనే నా కూతురు, నా కూతురు అనుకుంటూ ఉండగా ఇక ఆ కూతురు ఎవరో కాదు అని చెప్పేసేసి తన కూతురు అని తెలుసుకోవటంతో ఎమోషనల్ అయిపోతూ ఉండగా ఇక అప్పుడు మన నిర్మలమ్మ చెప్తూ ఉంటుంది, ఇది మా మా అమ్మరు వాళ్ళ భార్యది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మిస్సమ్మ అలానే మన రామ్మూర్తి గారు ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటి అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవునమ్మా, అమర్ భార్యది, తన భార్య అనాథ కదా, తన భార్యకి ఒకే ఒక్క ఆశ్రమం ఉంది, ఆశయం ఉంది, అది ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఎంతగానో ప్రయత్నం చేశారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే తన కూతురే అని, తన కూతురు ఎవరో కాదు అని చెప్పేసేసి తన కూతురు చనిపోయిందని ఇవన్నీ నిజాలు తెలుసుకొని రామ్మూర్తి గారు ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్ప కూలిపోతారు. కుప్ప కూలిపోయి తన ప్రాణమైతే వదిలేస్తారు. తన కన్న కూతురు ఎవరో తెలుసుకుంటారు కదా, తెలుసుకున్న తర్వాత హార్ట్ అటాక్తో నట్టింట్లోనే కుప్ప కూలిపోతారు. డాక్టర్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే రామ్మూర్తి గారు ప్రాణాలతో లేరు అని చెప్పటంతో ఇంటిల్లాదిపాది షాక్ అయిపోతారు. ఒక కన్న తండ్రిగా కొడుకులాగా రామ్మూర్తి గారికి అన్ని కార్యక్రమాలు కూడా అమర్ చేతుల మీదుగానే జరుగుతూ ఉంటాయి. అప్పటి నుంచి కూడా అమర్ మన మిస్సమ్మను ఇక తన అక్క చనిపోయింది, తన తండ్రి కూడా చనిపోయాడు, ఇక మిస్సమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి, మిస్సమ్మకు అన్నీ నేనే ఉండాలి అని చెప్పేసేసి మిస్సమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు అమర్. అయితే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనోహరి ఏం చేయబోతుంది, ఇక మంగళ జైల్లో ఉన్న తన తమ్ముడిని కూడా విడిపించుకొని మనోహరి మీద కుట్రని ఎలా పన్నారనుకుంటుంది, మన మిస్సమ్మ అలానే ఇక మన అమర్ని ఒకటి మిస్సమ్మ మీద ప్రేమ చూపిస్తూ మిస్సమ్మకు దగ్గర అయిపోతూ ఉన్న అమర్ని మనోహరి ఏ రకంగా దూరం చేయబోతుంది. మరెంతో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.